ప్రైస్లో దేవుని నామానికి స్తోత్రాలు. లైవ్కి వచ్చిన అందరికీ దేవుని నామానికి స్తోత్రాలు. దేవుని నామమున ఈరోజు 40 దినాల ఉపవాస ప్రార్థనలో 9వ రోజు లైవ్ని ప్రార్థన చేసుకుని ప్రారంభించుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమగా తండ్రి, నీకే స్తోత్రాలు అయ్యా. ఇప్పటివరకు నీవే తోడే ఉన్నావు అయ్యా. 8 రోజులు నీవే నడిపించావు అయ్యా. ఈ 9వ రోజు మంచి జరుగులాగున వివేకంగా తెచ్చేయండి అయ్యా. ఎలాంటి ఆటంకాలు రాకుండా మంచి జరుగులాగున వివేకంగా తెచ్చేయండి అయ్యా. తోడేని నడిపించమని కోరుకుంటున్నాను అయ్యా. మంచిగా జరిగి మంచిగా ఎంతో మందికి తెలుసులాగున వివేకంగా తెచ్చేయమని కోరుకుంటున్నాను. ఈ చిన్ని ప్రార్థన మీ పాఠశాలలో కోరుకుంటున్నాను అయ్యా. వాక్యంలోనూ తోడండి వాక్యంలోనూ మంచి మంచి మాటలను మీరు ఇచ్చేయండి ఈ ఫేస్బుక్ లైవ్ని కూడిక నీ ఘనంగా జరిపించమని కోరుకుంటూ చిన్ని ప్రార్థనని పాఠశాలలో పెట్టుకోమని అడిగి పెట్టుకుంటున్నాను. ఆమె మనం పాట పాడుకొని ఆరాధన మొదలు పెట్టుకుంటాం. స్థిరపరచు వాడవు, బలపరచు వాడవు, పడిపోయిన చోటే నిలబెట్టు వాడవు, ఘనపరచు వాడవు, హెచ్చించు వాడవు, మా పక్షము నిలచి జయమిచ్చు వాడవు, స్థిరపరచు వాడవు, ఘనపరచు వాడవు, పడిపోయిన చోటే నిలబెట్టు వాడవు, ఘనపరచు
ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, స్తోత్రం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. పిల్లారా, చెరుకుడు వచ్చిన మీకు అందరికీ వందనాలు. దేవుని కృపను బట్టి, దేవుని ప్రేమను బట్టి ఉపవాస పండుగలలో మరి 9వ రోజులోనికి దేవుడు మనలను నడిపించాడు. కేవలం ఆయన కృప. దేవుని ప్రియులారా, ఈ రీతిగా ఆయనను స్తుతిస్తూ ఉన్నాము, ఆయనను కనపరుస్తూ ఉన్నాము, ఆయన మహిమపరుస్తూ ఉన్నాము అంటే ఆయన కృపే. ఈ ఉపవాస పండుగలలో మరి 9వ కూడికలోనికి ప్రభు మనల్ని నడిపించాడు. 9వ రోజు మనం ప్రవేశించాం. మనం నెహెమ్యా గ్రంథం ధ్యానం చేస్తూ ఉన్నాం. మరి గడిచిన దినాలలో ప్రార్థించిన వానిగా అధికారం సిఫారసు కొరకై అడిగినట్లుగా పొందుకొని నెహెమ్యా గారు యెరూషలేములోనికి వచ్చినట్లు మనం చూడగలుగుతాం. 10వ వచనం నుండి, హోరేనీయుడైన సన్బలాటును, అమ్మోనీయుడైన టోబియా అను దాసుడును, ఇజ్రాయేలీలకు క్షేమము కలుగజేయు ఒకడు వచ్చినని విని బహుగా దుఃఖపడింది. అంతటా నేను యెరూషలేమునకు వచ్చి 3 దినములు అక్కడనే ఉండి, రాత్రి యందు నేనును నాతో కూడనున్న కొందరును లేచిరి. యెరూషలేమును గురించి దేవుడు నా హృదయములో పుట్టించిన ఆలోచనను నేనెవరితోనైనను చెప్పలేదు. మరియు నేను ఎక్కియున్న పశువు తప్ప మరే పశువును నా యొద్ద ఉండలేదు. గమనించండి, యెరూషలేము వచ్చి మందిరమును పరిశీలించుచూ ఉన్నటువంటి నెహెమ్యాని చూడగలుగుతాము. ఈయనంటూ ఉన్నాడు, దేవుడు నా హృదయములో ఉంచిన ఆలోచన, ఇది నా ఉద్దేశం కాదు, ఇది నా తలంపును బట్టి కాదు. మనుషుల ఆలోచన వలన పుట్టేది ఏదైనా కావచ్చు, మనుషుల ఉద్దేశాలు ఏదైనా కావచ్చు, కానీ ఇది దేవుని ఆలోచన. ఆ దేవుని ఆలోచన చేతనే అతడు యెరూషలేమునకు వచ్చాడు. యెరూషలేమునకు వచ్చి మౌనంగా ఉండట్లేదు, ఇప్పుడు పని ప్రారంభిస్తూ ఉన్నాడు, పరిశీలిస్తూ ఉన్నాడు. పనేంటి? పరిశీలిస్తూ ఉన్నాడు. మనం ఏం చేయాలి? పరిశీలిస్తూ ఉన్నాడు. మనం చేయవలసిన పనేంటి? ఎలా చేయాలి? ఈ పని ఎంత విస్తారమైనది? ఈ పనికై ఎందరో అవసరం అవుతారు? ఈ పనికై ఎంత అవుతుంది? ఈ పని చేయటానికి ఎవరు అవసరం? స్తోత్రం. అదే పరిశీలన అంటే. ఆమె ఏమేమి చేయాలి? ఎక్కడెక్కడ కట్టాలి? ఏ గుమ్మములు నిలవబెట్టాలి? ఎక్కడ పాడైపోయింది? ఎంత అవసరం అవుతుంది? ఎంతమంది పనివారు అవసరం అవుతారు? మన అవసరం ఏమి అని పరిశీలించు ఉన్న అనుభవాలను మనము చూడగలుగుతాము. నా దేవుని ప్రియులారా, ఈ ఆలోచన ఆయన అంటున్నాడు, ఈ ఆలోచన దేవుడే ఇచ్చాడు. మనం గమనిస్తే ప్రారంభంలో యెరూషలేమునకు క్షేమము కలుగు చేయువారు వచ్చారని 2 వ్యక్తులు ఇక్కడ దుఃఖిస్తూ ఉన్నారు, దుఃఖపడుతున్నారు. ఎవరు వీళ్ళు అని మనం గమనిస్తే, హోరానీయుడైన సన్బలాటు, టోబియా, సన్బలాటు. పిల్లరా, ఇతని గురించి ఈ అధ్యాయములో, ఈ నెహెమ్యా గ్రంథంలో చాలా పరిశీలనగా చూడగలుగుతాము. వారిద్దరు కలిసి దుఃఖిస్తూ ఉన్నారు, యెరూషలేమునకు క్షేమము కలుగు చేయువారు వచ్చారు అని. సన్బలాటు అనగా రహస్యమైన ముళ్ళు అని అర్థం. స్తోత్రం. ఏ ముళ్ళు? రహస్యమైన ముళ్ళు, కనబడని ముళ్ళు, కనబడని శత్రువు, కనబడని విరోధి. స్తోత్రం. బయటకు కనబడడు, కానీ ఈ కార్యాలు చెడు కార్యాలు. వీడు బయటకు కనబడడు,
వీడు ఆలోచనలు చెడ్డవి, వీడు బయటకు కనబడడు. స్తోత్రం. బయటకు కనబడకుండా యెరూషలేమునకు క్షేమం కలుగుతుందని దుఃఖిస్తున్నాడు. మందిరం బాగవుతుందని దుఃఖించాడు. మందిరము కట్టబడుతుందేమోనని దుఃఖించాడు. మందిరములో ఆనందం, ఆరాధన ప్రారంభమవుతుందేమోనని దుఃఖించాడు. వీడికి అవన్నీ అవసరం లేదు. ఏం అవసరం లేదు? మందిరములో ఆరాధన జరగటం ఇష్టం లేదు. వీడు రహస్యమైన శత్రువు. కొందరు కనబడరు బయటికి, కొందరు కనబడరు బయటకు. ప్రిలారా, భక్తి కలిగిన వారిగా ఉంటారు, ప్రార్థనా పరులైన వేషం వేస్తారు. వీరు గొర్రె చర్మము కప్పుకున్న తోడేలు వంటి వారు. లోపల తోడేలు స్వభావం, చీల్చివేయే స్వభావం. స్తోత్రం. హాని తలపెట్టే స్వభావం. ఇది సాధు జంతువుల కనబడే క్రూరమైన తోడేలు. జాగ్రత్త. స్తోత్రం. ప్రభువైన యేసుక్రీస్తు అన్నారు, మీరు జాగ్రత్త. అంత్య దినాలలో కొందరు గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్ళు ఉంటాయి. వాళ్ళకి బైబిల్ ఉండిద్ది, వాళ్ళకి కూడా పాటల పుస్తకం ఉండిద్ది, బాగానే పాడినట్టుగా ఉంటారు, బాగానే ప్రార్థన చేస్తున్నట్టుగా ఉంటారు. జాగ్రత్త. ఇది రహస్యమైన శత్రువు. ముళ్ళు. ఈ ముళ్ళు మౌనంగా ఉండే ముళ్ళు కాదు, గుచ్చిద్ది. ఈ సన్బలాటు రహస్యమైన ముళ్ళుగా ఉన్నాడు. వీడి వలన కలిగే నష్టాలేంటో రాబోతున్న దినాలలో మనం నేర్చుకోగలుగుతాం. కాబట్టి గమనించండి ప్రియులారా, ఇటువంటి వారిగా ఉన్నారు సంఘంలో కొందరు. ఒకవేళ ఈ రాత్రి ఇటువంటి రహస్యమైన ముళ్ళుగా నీ సంఘములో నువ్వు ఉంటున్నావేమో. గొర్రె చర్మం కప్పుకున్న తోడేలు వంటి వారు ఉన్నారు. గమనించు, గుర్తించు. ఇదిగో వారితో సహవాసం, వారితో స్నేహం, వారితో ఉండే అనుభవం మనకే ప్రమాదం. స్తోత్రం. తోడేలుతో ప్రమాదం, ముళ్ళుతో ప్రమాదం. దాని స్వభావం ఏమిటి? గుచ్చుకోవటమే. అది సాఫ్ట్గా ఉండేది కాదు. నష్టాన్ని తెస్తుంది, అపాయాన్ని కలుగజేస్తుంది. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే వీడు ఆ కాలంలో సమరయ, ఆ ప్రాంతంలో గవర్నర్గా అని కొందరు చెప్తారు. ఏదేమైనప్పటికీ సన్బలాటు నెహెమ్యా గారు పనిని పరిశీలిస్తూ ఉన్నాడు, పని ప్రారంభిస్తూ ఉన్నాడు అని బహుగా దుఃఖపడినట్లుగా మనం రాబోతున్న దినాలలో చూడగలుగుతాం. రెండవ వాడు టోబియా. వీడు దాసుడైన అన్యుడు. ఈ టోబియా గమనించండి, ఇతడు అన్యుడే కానీ మంచి పేరు పెట్టుకున్నాడు. టోబియా అనగా యెహోవా మంచివాడు, యెహోవా దయగలవాడు అని అర్థం. స్తోత్రం. ఏంటండి? మంచివాడు, దయగలిగిన వాడు. పేరు మంచిదే. ఊరు మంచిదే గాని ఊటలన్నీ చెడిపోయేదే. ఊరు మంచిదేగా. ప్రవక్త ఊరు వచ్చినప్పుడు చూడటానికి ఊరుగా చాలా రమ్యంగా కనపడింది. ఆయన అంటున్నాడు, ఊరు రమ్యంగా ఉందంటే అక్కడున్న ఆయన శిష్యులు అంటున్నారు, అయ్యా ఊరు మంచిదే కానీ ఊటలు పైకి, వారి ఊటలు, వారి మాటలు, వారి ఆలోచనలు. స్తోత్రం. మంచి పేరు. చాలామంది విశ్వాసి అనే పేరు ఉంటుంది. అన్ని పిచాచి చేసిన పనులే. సాతాను కన్నా ఘోరమైన స్థితి కలిగిన కార్యాలు. ఈయన చూసినప్పుడు టోబియా చాలా మంచివాడు, దయగలిగిన వాడు అనే పేరు ఉంది. ఊరు మంచిదే, ఊటలన్నీ చెడిపోయినాయి. వారి ఊటలు చెడిపోయిన ఊటలు, అవి ప్రమాదం, ఉపయోగకరము కానివి. ఎంత గొప్ప సముద్రం ఉన్నా
ఆ సముద్రంలో విస్తారమైన నీరున్నా అది ఉపయోగకరంగా ఉండిద్దా? లేదు కదా. అలానే కొన్ని ఊటలు కొందరు మంచి పేరు కలిగిన వారిగా ఉన్నట్లుగానే వారి కార్యాలు, వారి క్రియలు, వారి మాటలు చెడ్డవే ఉంటాయి. చెడ్డ మాటలు, చెడ్డ కార్యాలు, ఓ కుట్రపూరితమైన కార్యాలు, ద్వేషముతో కూడిన కార్యాలు. వీళ్ళిద్దరూ ఒకటి అయ్యారండి. ఎవరు? సన్బలాటు, టోబియు. వీళ్ళిద్దరూ ఒకటయ్యారు. వీళ్ళిద్దరు ఏడుస్తూ ఉన్నారు, వీళ్ళిద్దరు దుఃఖపడుతూ ఉన్నారు, వీళ్ళిద్దరు ప్రలాపిస్తూ ఉన్నారు. యెరూషలేమునకు క్షేమము కలుగు చేసేవాడు వచ్చాడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు లేచి ఒకటే అనుకున్నారు, నెహెమ్యా చేసే పనికి మనం విరోధంగా చేయాలి, విరోధమైన కార్యాలు జరిగించాలి. ఆ పని జరగకూడదు, ఆ పని తలపెట్టకూడదు. కొందరు మంచిని ఎదుర్కొంటారు, జరిగే మంచిని ఎదుర్కొంటారు, జరిగే మంచిని ద్వేషిస్తారు, జరిగే మంచిని వ్యతిరేకిస్తారు. మంచి జరుగుతుంటే వ్యతిరేకిస్తారు. స్తోత్రం. యేసయ్యను వారందరూ కూడా మా ప్రాంతం విడిచి వెళ్ళండి అయ్యా అని యేసయ్యను అడిగారు. ఎందుకు అంటే సమాధులలో తిరిగే ఒక వ్యక్తిని యేసయ్య స్వస్థపరిచాడు. వాళ్ళలో ఉన్న దయ్యం పందుల్లోకి వెళ్ళింది. ఆ పందులన్నీ చచ్చిపోయింది. పందులను చచ్చిపోతే వాళ్ళు అంటారు, మా ప్రాంతాన్ని విడిచి వెళ్ళండి. వాడు స్వస్థత పొంది, వాడు సమాధుల్లో తిరిగేవాడు, స్వస్థ చిత్తుడై తను తాను హింసించుకుంటూ ఇతరులను హింసించేవాడు, అద్భుతమైనటువంటి కార్యం జరిగితే వాళ్ళు అంటారు, మాకు అద్భుతాలు వద్దయ్యా, మాకు మేలు వద్దయ్యా, మాకు మా పందులు కావాలి. చెడ్డ మనసు కలిగిన వాడు ప్రతి వాడు మంచి కార్యాన్ని వ్యతిరేకిస్తానే ఉంటాడు. దుష్ట తలంపు కలిగిన ప్రతి వాడు మంచి పనిని వ్యతిరేకిస్తానే ఉంటాడు. స్తోత్రం. నెహెమ్యా గారు అంటాడు, మనము కట్టుటకు పూనుకుందము రండి అని చెప్పి ఈ మంచి పని చేయటానికి వారు బలము తెచ్చుకున్నారు. స్తోత్రం. దేవుని పని జరగటం మంచి పని, దేవుని సన్నిధిలో ఆరాధించుట మంచి పని, దేవుని సన్నిధిలో ప్రార్థించుట మంచి పని. ఈ మంచి పనిని ఆమేన్ ఇక్కడ మందిరము కట్టబడుతుంది. ఈయన మరలా యెరూషలేము ప్రాకారాలు, పడగొట్టబడిన ప్రాకారాలు నిలవబెట్టబడతాయి. కాల్చివేయబడిన గుమ్మాలు మరలా స్థిరపరచబడతాయి. అందుకని ఏడుస్తున్నారు. అలా జరగకూడదు. పడిపోయిన ప్రాకారాలు పడిపోయినట్టే ఉండాలి, కాలిపోయిన గుమ్మాలు కాలిపోయినట్టుగానే ఉండాలి. మందిరము మరలా లేవనెత్తబడకూడదు, మందిరంలో మరలా ఆరాధన జరగకూడదు, మందిరములో మరలా ఆయన మహిమ దిగి రాకూడదు. స్తోత్రం అనే ఉద్దేశం, అనే తలం. దేవుని ప్రిలారా, దేవుని పనికి వ్యతిరేకమైనటువంటి వారు దుఃఖపడుతూ ఉన్నారు, వ్యతిరేకిస్తూ ఉన్నారు. గమనిస్తే ప్రిలారా, ఈ టోబియో అనేవాడు అమ్మోనీయుడు అని ఉంది. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 3వ వచనం నుండి ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం. అమ్మోనీయుడు గాని మోయాబీయుడైన గాని యెహోవా సమాజములో ఆమేన్ హల్లెలూయా ఎందుకు చేరకూడదు? అమ్మోనీయుడైన వాడు ఎవ్వడు కూడా యెహోవా సమాజములో చేరకూడదు అని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు.
ఎందుకు చారకూడదు అంటే ఈడున్న దగ్గర నుంచి దేవుని మందిరంలో జరగాల్సిన ప్రతి కార్యాన్ని ఆటంకాలు కలుగజేస్తాడు గనక. ఈ అమ్మోనీయులు ఇశ్రాయేలీలను ముందుకు వెళ్ళనివ్వకుండా ఆటంకపరిచారు గనక ఇశ్రాయేలీల కానాను యాత్రలో అమ్మోనీయులు మాటి మాటికి ఇశ్రాయేలీల మీదకు యుద్ధానికి దిగారు గనక. స్తోత్రం. వెళ్ళనివ్వరు. ఈ అమ్మోనీయుడు వెళ్ళనివ్వడు. నా దేవుని ప్రియులారా, అందుకనే వాడు యెహోవా సమాజములో చేరకూడదు, అట్టంటోడు ఉండకూడదు. అట్టంటోడు సంఘములో ఉంటే, అట్టంటోడు మందిరములో ఉంటే మందిర పరిచర్యను ముందుకెళ్ళనివాడు. ఏం చేద్దామన్నా వద్దనే అంటాడు, ఏం చేద్దామన్నా దానికి ఒప్పుకోడు. ఉపాస ప్రార్థనలు పెట్టుకుందామంటే ఇప్పుడేం ఉపాస ప్రార్థనలు అంటాడు. స్తోత్రం. మీటింగ్లు పెడదామంటే ఇప్పుడే మీటింగ్లు అంటాడు. ఎందుకు? వాడికి ఏం జరగకూడదు. దేవుని ప్రియులు, అందుకని వాడు సమాజములో ఉండకూడదు. వాడు యెహోవా సమాజములో చేరకూడదు. ఆటంకాలు కలుగు చేసేవాడు దేవుని మందిరంలోనికి రావటానికి ఎంత మాత్రం వీలు లేదు. వాడు మందిరంలో ఉంటే మందిరాన్ని పాడు చేస్తాడు. వాడు దుఃఖపడుతున్నాడండి, వాడు ఏడుస్తూ ఉన్నారండి. ఎందుకు? యెరూషలేము క్షేమం కలుగజేసేవాడు వచ్చాడు. మరలా యెరూషలేము బాగుపడింది. మరలా యెరూషలేములో ఆరాధన ప్రారంభమైంది. మహిమ దిగి వచ్చింది. దేవుని అద్భుతమైన కార్యాలు జరుగుతాయి. ఇక్కడ దేవుని కార్యం జరగకూడదు, దేవుని మహిమ దిగిరాకూడదు, దేవుని మహిమ కలిగిన కార్యాలు జరగకూడదు అనే ఉద్దేశం. ఏ విధంగా చేతనైనను ప్రిలారా, ధర్మశాస్త్ర కాలములో ఎవ్వరు కూడా శత్రువులను ఏమని అమ్మోనీయులను మందిరములోనికి రావద్దన్నాడు. కానీ నూతన నిబంధనలు ప్రభువైన యేసు క్రీస్తు జ్ఞాపకం చేస్తున్నాడు. నీ శత్రువును ప్రేమించి వారి కొరకై ప్రార్థన చేయమంటున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడేం చేయాలి? వాడిని మందిరానికి దూరంగా పెట్టకూడదు, కానీ వాడిని ప్రేమించి వాడి కొరకు ప్రార్థించవలసిన వారమై ఉన్నాము. స్తోత్రం. ఏం చేయాలి? తప్పదు. వాడి కొరకు వాడు మారేంత వరకు ప్రార్థన చేయక. మత్తయి సువార్త 5వ అధ్యాయం 43వ వచనములో నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట విన్నారు కదా. నేను మీతో చెప్పున్నది ఏమనగా, పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువును ప్రేమించుడి, మిమ్మును హింసించిన వారి కొరకు ప్రార్థన చేయుడి. ఆమేన్. హల్లెలూయా. ధర్మశాస్త్రం ఏం చెప్పింది విన్నారు కదా. 43వ వచనం మరొకసారి చదువు. నీ పొరుగువాని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని ధర్మశాస్త్రం చెప్పబడింది కదా. యేసయ్య అంటున్నాడు, అయితే నేను మీతో చెప్పున్నదేమనగా మీ శత్రువును కూడా ప్రేమించండి, వారి కొరకు ప్రార్థన చేయండి. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఎంత గొప్ప మాటను యేసయ్య ఎంత ప్రేమ కలిగినది. అందుకే ఆయనకి హింసించినప్పుడు, ఆయన ముఖం మీద ఉమ్మి వేసినప్పుడు, ఆయన పిడుగుద్దులు గుద్దినప్పుడు, ఆయన శరీరం అంతా నాగలి సాలవలి దున్నిన కానీ యేసయ్య వారిని ప్రేమిస్తూ, నా తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించమన్నాడు. ఎంత కృప. స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. మనము కూడా ప్రేమించి వారిమిగా ఉండాలి. మరొక
విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆయన ఇక్కడ మనం గమనిస్తే 11వ వచనం, అంతటా నేను యెరూషలేమునకు వచ్చి 3 దినములు అక్కడనే ఉండి రాత్రి యందు నేనును నాతో కూడా నున్న కొందరును లేచి యెరూషలేమునకు వచ్చి దేవుడు నా హృదయమందు పుట్టించిన ఆలోచనను నేనెవరితోనైనాను చెప్పలేదు. మరియు నేను ఎక్కి ఉన్న పశువు తప్ప ఏ పశువును నా యొద్ద ఉండలేదు. నేను రాత్రి కాలమందు లోయ ద్వారము గుండా భుజంగపు బావి ఎదుటికని పెంట ద్వారము దగ్గరను పోయి పడద్రోయబడిన యెరూషలేము యొక్క ప్రాకారములను చూడగా దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడి ఉండేది. తరువాత నేను గుమ్మమునకు వచ్చి రాజు కోనేటికి వెళ్ళి తిని గాని నేను ఎక్కియున్న పశువు పోవుటకు ఎడము లేకపోయింది. నేను రాత్రి యందు మడుగు దగ్గర నుండి పోయి ప్రాకారమును చూచిన మీదట వెనుకకు మరలి లోయ గుమ్మము బడి తిరిగి వచ్చి తిని అని చెప్తారు. ఇక్కడ ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏమని? అవన్నీ ఒకసారి పరీక్షిస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం గమనిస్తే ఆయన పని ప్రారంభించడానికి ముందు పరిశీలిస్తూ ఉన్నాడు. ఈ పని ఏమిటి అనే విధానం ఇక్కడ ఈ 3 దినాలు ఉండి పని ప్రారంభించడానికి పరిశీలించడానికి బయలుదేరారు. ఈ 3 దినాలు దేవుని సన్నిధిలో కనిపెట్టి ముందు అడుగు వేసినట్లుగా మనము చూడగలుగుతాము. దేవుని పనిని ముందుకు కొనసాగాలి అనే ఉద్దేశముతో ఆయన ప్రభు సన్నిధిలో కనిపెట్టి ముందడుగు వేసినట్లుగా చూడగలుగుతాం. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనంలో యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనం, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నానని యెహోషువ నేల మట్టుకు సాగిలపడి నమస్కారము చేసి నా ఏలినవాడు తన దాసునికి సెలవిచ్చున్నదేమని అడిగాను. నమస్కారం ఇక్కడ అంటూ ఉన్నాడు, తన నేల మట్టుకు సాగిలపడి. ఆమేన్. దేవుని సన్నిధిలో నేల మట్టుకు పరిపూర్ణమైన విధేయతను యెహోషువలో మనము చూస్తూ ఉన్నాము. దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రభు ఎదుట సాగిలపడిన యెహోషువకు యెహోవా జవాబు ఇస్తూ ఉన్నాడు. ఈ పట్టణమును నీ చేతికి అప్పగించుచున్నాను. స్తోత్రం. హల్లెలూయా. ఆయన కనిపెట్టి దేవుని ఎదుట సాగిలపడ్డాడు. దేవుడు అంటూ ఉన్నాడు, నేను నీకు జయమునిస్తున్నాను, నీకు జయించే బలమునిస్తూ ఉన్నాను. నీకు బలము చాలకపోవచ్చు, నీకు బలము లేకపోవచ్చు. దేవుని సన్నిధిలో కనిపెడితే దేవుని ఆత్మ బలము చేత జయించినట్లుగా చేస్తాడు. ఆమేన్. మనం నువ్వు లెక్కలేసుకోక్కర్లేదు, కొలతలు కొలుసుకోక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు. ఆయన సన్నిధిలో కనిపెట్టి, ఇదిగో యెహోషువ కనిపెడుతున్నాడు ఈ యుద్ధము చేయటానికి, పోరాడటానికి ఏ మాత్రము కూడా బలము శక్తి చాలకపోయినా ప్రభు సన్నిధిలో కనిపెట్టి
దేవుని జవాబు పొందుకొని ముందుకు వెళుతూ ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. దావీదు కూడా అంటూ ఉన్నాడు, నేను సహనముతో కనిపెడుతున్నాను. సహనము అంటే ఓర్పు. ఆయన కార్యము జరిగేంత వరకు కనిపెట్టాడు. అబ్రహాము కనిపెట్టాడు. అబ్రహాము ఎదురు చూశాడు. అబ్రహాము చేయబడిన వాగ్దానము పొందటానికి ఒకవేళ ఆలస్యమైంది, అయినా దేవుని అలక్ష్యం ఎంత మాత్రమో ఆయన తగిన కాలములో జవాబునిస్తాడు, తగిన సమయమందు హెచ్చిస్తాడు. సహనముతో మనము నిరాశ చెందక కనిపెట్టుదుముగాక. కనిపెడితే ఇక్కడ కనిపెడితే ఈయన కనిపెట్టి పని ప్రారంభించినట్లుగా మనం కూడా దేవుని సన్నిధిలో ప్రియులారా యెరూషలేమును గురించి తన హృదయంలో పుట్టించిన ఆలోచన ఎవ్వరితో కూడా, స్తోత్రం, హల్లెలూయా, పంచుకోలేదు. ఎవరితో చెప్పట్లేదు. నా హృదయంలో ఉన్న ఆలోచన ఇలా అనుకుంటున్నాను అని, కానీ ప్రభుకే చెప్పుకుంటున్నాడు. ప్రభు సన్నిధిలో ప్రభు ఇచ్చిన ఆలోచనను, స్తోత్రం, గమనిస్తే ప్రియులారా దేవుని సన్నిధానం ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. మొదటి అధ్యాయం ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం, 4వ వచనం. మొదట దినము నుండి ఇదివరకు సువార్త విషయములలో మీరు నాతో చూచి మీలో ఈ సత్క్రియ నార్మించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. కనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయించు నేను మిమ్మును జ్ఞాపకము చేసుకొనినప్పుడు నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నా బద్ధకముల ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ ఆయన అంటున్నాడు, మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయములో మీరు నాతో పాలువారయుండుట చూచి మీలో ఈ సత్క్రియ నారంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని. ఈ సత్క్రియ ఏమిటి? సువార్త పనిలో పాలివారిగా ఉన్నారు ఫిలిప్పీ సంఘ విశ్వాసులు. క్రీస్తు పనిలో పాలివారిగా ఉన్నారు. వారికి ఎవరు చెప్పారు పాలివారిగా ఉండాలని? వారి హృదయములో ఈ ఆలోచన పుట్టింది. మనము కూడా పౌలు గారితో ఈ సువార్త భారములో మన వంతులో మనం ఉందాము. స్తోత్రం. ఆకే దేవుడే నెహెమ్యా గారికి ఏమంటాడు? నా హృదయంలో ఈ ఆలోచన దేవుడే పుట్టించాడు. ఫిలిప్పీ సంఘానికి కూడా సువార్త పనిలో పాలివారిగా ఉండాలని ఆలోచన దేవుడే పుట్టించాడు. పౌలు అంటున్నాడు, సువార్త పని విషయంలో నాతో పాలివారిగా ఉన్నారు. మీ వంతులో మీరు నిలబడుతున్నారు. మీ వంతులో మీరు పని ప్రారంభిస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు దినము వరకు దాన్ని కొనసాగించండి. స్తోత్ర. ఈ మంచి కార్యం, దేవుని పని జరిగించుట మంచి కార్యం, దేవుని పరిచర్య మంచి కార్యం, దేవుని పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉండటం మంచి కార్యం. మంచి కార్యాలు చేయరు పనులు. పాలిభాగస్తులు దేనికుంటారంటే చెడగొట్టడానికి పాలిభాగస్తులుగా ఉంటారు, నాశనం చేయటానికి పాలిభాగస్తులుగా ఉంటారు. మనము దేని విషయంలో పాలిభాగస్తులుగా ఉండాలి అంటే మంచి కార్యము చేసే విషయంలో, సువార్త పని విషయంలో ఫిలిప్పీ సంఘ విశ్వాసులు సహకరించినట్లుగా, సహకారులుగా ఉన్నట్లుగా, ఆ మంచి పని కొరకు పూనుకొని పౌలు గారితో ఏకీభవించినట్లుగా
నెహెమ్యా గారికి కూడా ఆ పని ప్రారంభించడానికి దేవుడిచ్చిన ఆలోచనను, దేవుడిచ్చిన తలంపును, దేవుడిచ్చిన ఉద్దేశాన్ని, ఈనాడు ప్రియులారా సొంత ఉద్దేశాలు జరిగించాలనుకుంటారు, సొంత తలంపులతో కట్టాలనుకుంటారు, సొంత ప్రయత్నాలు చేస్తారు. అది ఏది నిలవదు, నిలవనేరదు. స్తోత్రం. దేవుని కృప లేకుండా, దేవుని ఆలోచన లేకుండా, దేవుని దర్శనం లేకుండా, ఏదో మనకు డబ్బు ఉందని మందిరం పెడితే కుదరదు, ఏదో మనకు ఉందిలే అని పరిచర్య ప్రారంభిస్తే కుదరదు. అది ఎన్నటికైనా కూలిపోవాల్సింది. స్తోత్రం. దేవుని ఆలోచన, దేవుని దర్శనం అది మాత్రమే నిలిచింది. కాబట్టి మనము చేసే ఈ పనిని, మనం ప్రారంభిస్తున్న ఈ పనిని ఒకసారి పరీక్షించి ఏడ్చేవాళ్ళు ఉన్నారు, ఆటంకాలు కలుగజేసే వాళ్ళు ఉన్నారు, అభ్యంతరాలు కలుగజేసే వారు ఉన్నారు, వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు, విరోధంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు, విరోధముగా అపనిందలు వేసేవారు ఉన్నారు, విరోధముగా శత్రువును పోగు చేసేవారు ఉన్నారు, విరోధమైనటువంటి కార్యాలు, విరోధమైన ఆలోచనలు జరిగించేవారు లేకపోలేదు. ఎందరు ఉన్నా నెహెమ్యా దేవుడు తన హృదయములో ఉంచిన భారాన్ని బట్టి ముందడుగు వేస్తూ ఉన్నట్లుగా దేవుని ప్రియులారా, మనము కూడా ఈ పరిచర్యలో ముందడుగు వేద్దాం. దేవుడే మనలను నడిపిస్తాడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడై ఉన్న దేవా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన మా దేవా, మా రక్షకుడా, నీ వందనాలు. నీ ప్రేమను బట్టి, కృపను బట్టి ఈ రాత్రి ఈ రీతిగా నేను స్తుతించడానికి కృప దయచేస్తాను. పాటల్లో మీరున్నారయ్యా, నీకు వందనాలు. లేఖనంలో నుండి నెహెమ్యా పరిశీలిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఏ ప్రాకారాలు పడిపోయిన అనుభవాన్ని, మందిరాన్ని, కాలిపోయిన గుమ్మాలాన్ని పరిశీలిస్తూ ఉన్నారు. వ్యతిరేకించేవారు దుఃఖపడుతూ వ్యతిరేకించడానికి ముందడుగు వేస్తూ ఉన్నారు. ఎన్ని ఆటంకాలు కలిగిన నా దేవుడు నా హృదయంలో ఉంచిన ఆలోచన ప్రకారం అతడు ముందుకు కదిలినట్లుగా ప్రభా, మా పరిచర్యలో, మా విశ్వాస జీవితంలో దుష్టుడు ఎన్ని ఆటంకాలు కలుగు చేసిన వాటన్నిటిని లెక్క చేయక ముందుకు వెళ్ళగలిగిన భాగ్యాన్ని దయచేయండి. మా సంఘ బిడ్డలందరినీ దీవించండి ప్రభా. మీకు మీరు మాకు అప్పగించిన ప్రవేశ ప్రార్థన మందిరం, షిలోహు ప్రార్థన మందిరం, మందిర విశ్వాసులు కుటుంబాలన్నిటిని మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి, మేలు చేయండి. బిడ్డలు అనేకులు దూర ప్రాంతాల నుండి ప్రభా ప్రార్థన సహాయము కోరిన వారు ఉన్నారు. ప్రభానికే వందనాలు. వారందరినీ మీరు జ్ఞాపకము చేసుకోనండి. వారి ప్రార్థన అవసరత ఏదైనా ఈ రాత్రి గొప్ప అద్భుతమైన కార్యము చేయండి. నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి, మేలు చేయండి. దుష్టుడు ఆటంకాలన్నిటినీ దూరపరచండి. నీ ఆత్మ ద్వారా ప్రతి వారిని నడిపించండి, సహాయం చేయండి. బలహీనులను బలపరచండి, వ్యాధిగ్రస్తులకు స్వస్థతను దయచేయండి. నీ గాయపడిన హస్తము చాపండి, నీ కరుణ కలిగిన హస్తము చాపండి, నీ కృప కలిగిన హస్తము చాపమని ప్రార్థన చేస్తున్నాం. మేలు చేయండి. ఆటంకాలు, అడ్డుబండలన్నింటినీ తొలగించండి ప్రభా. సేవకులైన దుర్ప్రాంతంలో ఉన్న ఇందిరక్క కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. సులోచనక్క కుటుంబాన్ని, వారి పరిచర్యను మీరు దీవించండి. వ్యవసాయం అన్న నా పరిచర్యలో మీరు వాడుకోండి నాయన, మీరే ఉండండి. మరి బిడ్డలను మీరు దీవించండి. కళ్యాణ్, రేచల్ను, డానీని మీరు దర్శించండి అయ్యా. మరి ఉద్యోగంలో తోడే ఉండండి. చాకీ కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలలో మీకు అయ్యా మీరు తోడే ఉండండి. ఆ బిడ్డ పట్ల నీ కృపను తోడుగా ఉంచండి. నీ అద్భుతమైన కార్యము చేయమని ప్రార్థిస్తాను. మా సంఘ పెద్దలను, మా తోటి సేవకులైన తిమోతి గారి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేస్తాను. సంఘ పెద్దలను, స్త్రీల సమాజాన్ని, యవనస్తులను, వృద్ధులను, బాలికలను జ్ఞాపకం చేస్తాను. మేలు చేయండి. తోటి సేవకు, ఖమ్మం రూరల్ పాస్టర్ ఫెలోషిప్ పరిచర్య సేవకులందరూ వారి కుటుంబాలన్నీ పరిచర్యలో మీరు వాడు మేలు చేయండి. మా నాయకులను కూడా మీరు జ్ఞాపకం చేస్తుంది ప్రార్థన చేస్తుంది అయ్యా. మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేస్తుంది. దాసురాలు ప్రేమించిన బిడ్డలను కూడా దీవించండి. ఈ పరిచర్యకి కావలసిన ప్రతి అవసరత, కొరత మీ నామములో తీర్చండి.
మేలు చేయండి, మహిమతో నింపండి. నీ ఉన్నతమైన కార్యం మా ఎడల జరిగించండి. స్థలం ఇచ్చారయ్యా, అయ్యా మందిరం కట్టబడినట్లుగా ఆర్థిక సహాయం చేయండి, రుణాలన్నీ ఎత్తివేయండి. నీ ఉన్నతమైన కార్యము జరిగించి నీ కృపా క్షేమాలు వెంట ఉంచండి. ఈ రాత్రి కాలపు ఆశీర్వాదాలతో నింపమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, నా అంతరంగంలో ఉన్న సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకు. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించును గాక. ఆమేన్.